నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు తీరిన పగ. శ్రీకాంత్, శంకర్ అనే వాళ్ళిద్దరూ ఒక నౌకలో పనిచేసేవారు. శ్రీకాంత్ పనిచేయడంలో సమర్థుడు, బుద్ధిమంతుడు, ఇంకా విశ్వాసపాత్రుడు కూడాను. అందుచేత నౌకలో పనిచేసే వారందరికీ అతనంటే చాలా అభిమానం ఉండేది. నౌకాధిపతికి అతనంటే అమితమైన ఆదరం ఉండేది. ఆ కారణంగా శ్రీకాంత్ అంటే శంకర్కు ఈర్ష్యగా ఉండేది. ఒకసారి నౌక సముద్రం మధ్యలో ఉండగా నౌకాధిపతికి జబ్బు చేసి చనిపోయాడు. ఆ పరిస్థితిలో శ్రీకాంత్ నౌకాధిపతి బాధ్యతలన్నీ తానే నిర్వహించి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చాడు. ఇది చూసి నౌక యజమాని సంతోషించి శ్రీకాంత్కు నౌకాధిపతి పదవి ఇచ్చాడు. ఇలా జరిగినందుకు నౌకలో పనిచేసేవారందరూ ఎంతో సంతోషించారు. కానీ శంకర్ మాత్రం శ్రీకాంత్ను మరింతగా ద్వేషించసాగాడు. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి తనకు నౌకాధిపతి పదవి వచ్చిందని తన తండ్రితో చెప్పాడు. తండ్రి ఆ వార్త విని ఎంతో సంతోషించి, నాయనా, నువ్వు వెంటనే సుశీల ఇంటికి వెళ్ళి ఆమెతో నీ పెళ్ళి నిశ్చయం చేసుకునిరా. నువ్వు సముద్రాల మీద వెళ్ళినప్పుడు ఆమె నన్ను కనిపెట్టుకుని ఉంటుంది అన్నాడు. సుశీల, శ్రీకాంతుల వివాహం గురించి అదివరకే మాటలు జరిగాయి. ఆమె ఆ నగరంలోకెల్లా గొప్ప అందగత్తెగా పేరు పొందింది. అందుచేత యువకులందరూ చాలామంది ఆమెను పెళ్ళాడాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. వారిలో రమాకాంతుడనేవాడు కూడా ఒకడు. అతను ఆమెను పెళ్ళాడగోరినప్పుడు ఆమె తాను శ్రీకాంతుణ్ణి తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని అతనితో స్పష్టంగా చెప్పింది. అందుచేత రమాకాంతుడు కూడా శ్రీకాంత్ను తీవ్రంగా ద్వేషించటం మొదలుపెట్టాడు. శంకర్, రమాకాంతు ఇద్దరూ మిత్రులు. రమాకాంతు సుశీల చేత లేదనిపించుకుని తిరిగి రావడం శంకర్ చూశాడు. అతనికి ఈ సంగతి తెలిసి అతను రమాకాంతును పలకరించి, ఏమిటి విచారంగా ఉన్నావు అని అడిగాడు. రమాకాంతు తనకు జరిగిన పరాభవం గురించి చెప్పాడు. నీ దారికి అడ్డంగా ఉన్న ఆ శ్రీకాంత్ని తొలగించకూడదు అన్నాడు శంకర్. రమాకాంత్ నీరసంగా, శ్రీకాంత్కి హాని కలిగిస్తే సుశీల ఆత్మహత్య చేసుకుంటానంటున్నది అన్నాడు. శంకర్ కొంచెం ఆలోచించి, అయితే శ్రీకాంత్కి ప్రాణాపాయం లేకుండా నీ దారికి అడ్డు తొలగే ఉపాయం నేను చెబుతాను అన్నాడు. రమాకాంత్కి ఆ మాట వినగానే చాలా ఉత్సాహం వచ్చి, ఏమిటది అని అడిగాడు. విను, మా నౌక తిరుగు ప్రయాణమై వచ్చేటప్పుడు మా నౌకాధిపతి ఒక దీవిలో నౌకను ఆపి శ్రీకాంత్ను అక్కడే ఉండే దేశద్రోహి వద్దకు పంపాడు. ఆ ద్రోహి నుంచి శ్రీకాంతుడు ఏదో ఉత్తరం పట్టుకుని వచ్చాడు. ఈ సంగతి ప్రభుత్వానికి తెలిస్తే శ్రీకాంతుణ్ణి విచారించి ఖైదులో పెడతారు. నేను ఆ పని చేయిస్తాను అన్నాడు శంకర్. రమాకాంతు సుశీల ఇంటి నుంచి వచ్చిన కొద్దిసేపటికి శ్రీకాంత్ వచ్చి సుశీల తండ్రితో మాట్లాడి మర్నాడే తనకు సుశీలకు వివాహం జరిగేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. మర్నాడు పెళ్ళికి సిద్ధంగా ఉండగా రక్షక భటులు వచ్చి శ్రీకాంత్ను పట్టుకుని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయారు. నన్ను ఎందుకిలా పట్టి తెప్పించారు అని శ్రీకాంత్ న్యాయాధికారిని అడిగాడు. దేశ విద్రోహులతో నీకు సంబంధాలున్నట్టుగా నీపైన ఆరోపణ జరిగింది అన్నాడు న్యాయాధికారి. ఆయన దీవిలో జరిగిన విషయం శ్రీకాంత్కు జ్ఞాపకం చేశాడు. మా నౌకాధిపతి చనిపోతూ తన ఆఖరు కోరికగా నన్ను ఆ మనిషి దగ్గరకు పంపాడు.
ఆ మనిషి నాకొక ఉత్తరం ఇచ్చాడు. ఇంతకన్నా నాకేమీ తెలియదు. ఇందులో నేను చేసిన నేరం కూడా ఏమీ లేదు అన్నాడు శ్రీకాంత్ న్యాయాధికారితో. ఏది ఆ ఉత్తరం అని న్యాయాధికారి అడిగాడు. శ్రీకాంత్ తన జేబులో నుంచి ఉత్తరం తీసి ఆయనకు ఇచ్చాడు. న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని చూసి కంగారు పడ్డాడు. తన తండ్రికి విద్రోహులతో సంబంధం ఉన్నట్టు ఆ ఉత్తరం స్పష్టం చేసింది. ఆ సంగతి గనుక బయటపడితే న్యాయాధికారికే చాలా ప్రమాదం. ఈ ఉత్తరం నువ్వు చదివావా అని న్యాయాధికారి అడిగాడు. లేదండి, ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం నువ్వు కొద్ది కాలం పాటు చెరసాలలో ఉండు. నిన్ను త్వరలోనే విడిపించే ప్రయత్నం నేను చేస్తాను అని శ్రీకాంత్కు అభయమిచ్చి న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని అతని ఎదురుగానే తగలబెట్టాడు. అధికారులు శ్రీకాంత్ను ఒక దుర్గంలో ఖైదు చేశారు. వారాలు నెలలు గడిచాయి. తన నేరం ఏమిటో తెలుపమని, తెలపని పక్షంలో తనను విడుదల చేయమని శ్రీకాంత్ ప్రభుత్వానికి విజ్ఞాపన పంపాడు. అతను విద్రోహులతో కుట్ర చేసిన కారణంగా శిక్ష పొందాడని, అతనిని విడుదల చేయడం వీలు కాదని జవాబు వచ్చింది. శ్రీకాంత్ 4 ఏళ్ల పాటు ఖైదు జీవితం అనుభవించి తనను ఆ స్థితికి తెచ్చిన వారిపైన పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అతనికి అవకాశం లేదు. ఇలా ఉండగా ఒకనాడు అతనున్న గది గోడలో ఏదో చప్పుడైంది. 2-3 రోజులు అలాగే చప్పుడయి తరువాత గోడ రాయి ఒకటి కదిలింది. రాయి తొలగి పెద్ద రంధ్రం ఆ గోడలో ఏర్పడింది. ఆ రంధ్రం గుండా పక్క గదిలోని ఖైదీ శ్రీకాంత్ ఉండే గదిలోకి వచ్చాడు. శ్రీకాంత్ ఆ మనిషిని చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఆయన వృద్ధుడు. ఖైదీలిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. రోజు వాళ్ళు గోడలోని రాయిని తొలగించి కలుసుకుని మాట్లాడుకునేవారు. వృద్ధుడు ఒక మందిరంలో పూజారి. ఆయనను అక్రమంగా ఖైదు చేశారు. శ్రీకాంత్ ఆయనకు తన కథ అంతా చెప్పి, నన్ను ఎందుకు ఖైదు చేశారో తెలియరాలేదు అన్నాడు. నువ్వు పెద్ద ఉద్యోగం సంపాదించావు, అందగత్తెను పెళ్ళాడబోయావు. ఈ 2 కారణాల వల్ల నీకు శత్రువులేర్పడి నిన్ను ఖైదులో పెట్టించి వాళ్ళు లాభం పొంది ఉంటారు అన్నాడు వృద్ధుడు. అలా లాభం పొందగల వారు శంకర్, రమాకాంతులేనని శ్రీకాంత్ గ్రహించాడు. కానీ న్యాయాధికారి వారితో ఎందుకు చేరి ఉంటాడు? న్యాయాధికారికి నా మీద విరోధం ఉండనవసరం లేదే అనుకున్నాడు శ్రీకాంత్. నువ్వు తెచ్చిన ఉత్తరం ఎవరికో, ఆ మనిషిని రక్షించటానికి న్యాయాధికారి నిన్ను జైలులో పెట్టి ఉంటాడు. అలా కాకపోతే న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని పై అధికారులకు ఇవ్వకుండా ఎందుకు తగలబెడతాడు అన్నాడు వృద్ధుడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి. వృద్ధుడు శ్రీకాంతుడికి ఎన్నో విద్యలు నేర్పాడు. ఆ వృద్ధుడికి జబ్బు చేసింది. ఆ జబ్బుతోనే తాను చనిపోతానని ఆయనకు అనిపించింది. అందుచేత ఆయన శ్రీకాంతుడిని పిలిచి, నాయనా, నాకు ఈ జబ్బు నయం అవ్వదు, నేను పోతాను. నువ్వు నా కొడుకులాంటి వాడివి. నా ధనమంతా సముద్ర తీరాన ఒక కొండ గుహలో దాచాను. ఎప్పటికైనా నీకు విముక్తి కలిగితే దాన్ని నువ్వు తీసుకుని ఉపయోగించుకో అన్నాడు. ఆ రాత్రే వృద్ధుడు చనిపోయాడు. మర్నాడు కాపలా వాళ్ళు వచ్చి వృద్ధుడి శవాన్ని చూసి దాన్ని ఒక గోనె సంచిలో పెట్టి మోసేవాళ్లను తీసుకురావడానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీకాంత్ గోడలోని రాయి తీసి వృద్ధుడి గదిలోకి వచ్చి గోనెలో నుంచి శవాన్ని తీసి తన గదిలోకి తీసుకుపోయి పడుకోబెట్టి దుప్పటి కప్పి తిరిగి తాను వృద్ధుడి గదిలోకి వెళ్ళి గోడలో ఉండే రాయిని ఎప్పటిలాగా పెట్టేసి ఒక కత్తితో సహా వెళ్ళి గోనె సంచిలో
తానే దూరి పడుకున్నాడు. శవవాహకులు వచ్చి గోనె సంచి ఎత్తుకుని వెళ్ళి దాన్ని సముద్రంలో పారేశారు. శ్రీకాంత్ కత్తితో గోనె చించుకుని బయటకు వచ్చి ఈదుకుంటూ తీరాన ఉన్న రాళ్ల మధ్యకు చేరి అక్కడ దాక్కున్నాడు. మర్నాడు అతను వృద్ధుడు చెప్పిన గుర్తులను బట్టి గుహను కనుక్కుని అందులో తవ్వాడు. అక్కడ అతనికి ఒక పెట్టె నిండా బంగారము, రత్నాలు కనపడ్డాయి. శ్రీకాంత్ వాటిలో కొన్నిటిని తీసుకుని మిగతా వాటితో సహా ఆ పెట్టెను అక్కడే పాతిపెట్టి తన ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరేసరికి అతని తండ్రి చనిపోయాడు. సుశీల రమాకాంతును వివాహమాడింది. శ్రీకాంత్ వీలు చూసుకుని గుహ నుంచి మిగిలిన బంగారము, రత్నాలు కూడా తెచ్చుకుని నగరంలో దివ్యమైన భవనం ఒకటి కట్టించుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే అతనికి మనశ్శాంతి లేదు. తన శత్రువులపైన పగ సాధించటానికి అతను ప్రయత్నాలు ప్రారంభించాడు. శ్రీకాంత్ ఖైదులో ఉన్న కాలంలో శంకర్ వర్తకుడుగా చాలా గొప్ప వృద్ధి సాధించాడు. రమాకాంతు ఉన్నత సైనికాధికారి అయ్యాడు. అతను బాగా ధనం సంపాదించాడు. న్యాయాధికారి న్యాయమూర్తిగా పెరిగాడు. ఇలా శ్రీకాంత్ శత్రువులందరూ బాగుపడి జీవితంలో పైకి వచ్చారు. ఒకనాడు శ్రీకాంత్ ఒక కుర్రవాణ్ణి ప్రమాదం నుంచి తప్పించటం జరిగింది. ఆ కుర్రవాడు కృతజ్ఞతతో శ్రీకాంతుణ్ణి తన తల్లిదండ్రులకు పరిచయం చెయ్యడానికని తీసుకుని పోయాడు. సుశీల, రమాకాంతులే ఆ కుర్రవాడి తల్లిదండ్రులు. సుశీల శ్రీకాంతును పోల్చుకున్నది, కానీ రమాకాంతు గుర్తించలేదు. నగరంలోని ధనిక శ్రేష్ఠుడు కావడం చేత శ్రీకాంతుకు న్యాయమూర్తితో తేలికగా పరిచయం అయ్యింది. న్యాయమూర్తికి రెండో పెళ్లి భార్య ఉన్నది. ఆమెకు అంతులేని ధనదాహం. డబ్బు కోసం ఆమె ఎంతటి దారుణాలు చెయ్యడానికైనా సిద్ధమేనని తెలుసుకున్న శ్రీకాంత్ ఆమె ద్వారా న్యాయమూర్తిపై పగ సాధించడానికి నిశ్చయించుకున్నాడు. ఒకనాడు మాటల సందర్భంలో తన వద్ద క్రమంగా ప్రాణాలు తీసే విషాలున్నాయని అన్నాడు. వాటిని ప్రయోగిస్తే మనిషి మంచాన పడి తీసుకుని మరణిస్తాడని, విషప్రయోగం జరిగినట్టు ఎవ్వరూ అనుమానించలేరని అన్నాడు. న్యాయమూర్తి భార్య అలాంటి విషం తనకు ఇవ్వమని శ్రీకాంతుణ్ణి కోరింది. శంకర్ పెద్ద ఎత్తున ఓడ వ్యాపారం చేసేవాడు. అతనికి వర్తకులు సరుకు అరువుగా ఇచ్చేవారు. అతని వర్తకానికి ఓడలను కిరాయికి ఇచ్చేవారి నుంచి శ్రీకాంత్ ఆ ఓడలను కొని ఓడ సిబ్బందికి తన వాళ్లను ఏర్పాటు చేసి అవి చేరవలసిన రేవులకు చేరకుండా చూసి ఆ నౌకలు సముద్రంలో మునిగిపోయినట్టుగా వార్తలు పుట్టించాడు. బాకీదారులందరూ శంకర్ను చుట్టుముట్టి తమ బాకీలు వసూలు చేశారు. శంకర్ దివాళా తీశాడు. ఈ విధంగా శ్రీకాంత్ శంకర్పై పగను తీర్చుకున్నాడు. రమాకాంతు సైనికాధికారిగా ఉండి అంత ధనం ఎలా సంపాదించాడన్నది శ్రీకాంత్ ఆరా తీయగలిగాడు. రమాకాంత్ తన పైన ఉన్న అధికారి సొత్తు కాజేసి అతన్ని ఎవరి చేతనో చంపించాడని తెలుసుకుని ఆ సంగతి బయటపెట్టాడు. రమాకాంతును న్యాయ విచారణ చేశారు. నిజం బయటపడింది. అది భరించలేక రమాకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయమూర్తికి మొదటి భార్య వల్ల ఒక కుమార్తె ఉండేది. న్యాయమూర్తికి ఆమె అంటే చాలా ప్రేమ. న్యాయమూర్తి రెండో భార్యకు శ్రీకాంత్ విషమని ఇచ్చిన పదార్థాన్ని తన సవతి కుమార్తె మీద ప్రయోగించింది. ఆ పిల్లను చనిపోయినట్టుగా నటించమని శ్రీకాంత్ ముందుగానే హెచ్చరించాడు. తన కుమార్తె నిజంగానే చనిపోయిందనుకుని న్యాయమూర్తి ఆమెను శవపేటికలో పెట్టి సమాధి చేయించాడు. తరువాత శ్రీకాంత్ ఆమెను సమాధి నుంచి తీయించి ఆమె ప్రేమించిన యువకుడికిచ్చి పెళ్లి చేశాడు.
తన రెండో భార్య చేసిన విషప్రయోగం వల్ల తన కుమార్తె చనిపోయినట్టు న్యాయమూర్తికి తెలిసింది. దానితో అతను ఆమెను అనేక దుర్భాషలాడాడు. తన గుట్టు బయటపడిందని ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నది. తరువాత ఒకసారి న్యాయమూర్తి తన తండ్రి వెంట శ్రీకాంత్ను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకాంత్ తాను ఎవరైనది బయట పెట్టాడు. అతని కథ అంతా విన్నాక న్యాయమూర్తికి మతి చెడి పిచ్చివాడైపోయాడు. న్యాయమూర్తి తండ్రిని శ్రీకాంత్ తన సొంత తండ్రిలాగే చూసుకుంటూ శత్రువుల మీద పగ తీర్చుకుని సుఖంగా జీవించాడు.